నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తమిళనాడులో రెండో రోజు కొనసాగిన మోదీ పర్యటన తిరునల్వేలి రోడ్ షోకు ప్రజల నుండి అపూర్వ స్పందన శ్రీరంగ రంగనాథ స్వామిని దర్శించుకున్న మోదీ చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణంలో కలకలం ఏటీసీ హెచ్చరికలతో గమ్యస్థానం చేరుకున్న చంద్రబాబు అరకు బహిరంగ సభలో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం తమ ప్రభుత్వం అరకును కాఫీకి ప్రమోట్ చేస్తే ఈ ప్రభుత్వం గంజాయి సాగుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చిందంటూ ధ్వజం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారుల గుర్తింపు కార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి రోజా గత ప్రభుత్వం కళాకారులను దగా చేస్తే జగన్ అండగా నిలబడ్డారని ధీమా వ్యక్తం ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ హాజరైన పలు పార్టీల నేతలు మేధావులు వివిధ రంగాల ప్రముఖులు బీజేపీ విషకౌగిలి నుండి రాజకీయ పార్టీలు బయటపడి ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని పిలుపు ఇక డీటెయిల్స్ చూస్తే తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో యువత, మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొని మోదీకి అభివాదం చేశారు. మోదీ వాహనంపై పూలు చల్లుతూ కనిపించారు. ప్రధాని కూడా చేతులూపుతూ వారిని ఉత్సాహపరిచారు. నిన్న చెన్నైలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023ని ప్రారంభించిన మోదీ ఇవాళ కూడా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. స్వచ్ఛ తీర్థ భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ గుడిని శుభ్రం చేశారు. అస్సాంలోని తేజ్పూర్ మహాభైరబ్ ఆలయాన్ని సందర్శించిన ఆయన గుడి ఆవరణను నీటితో కడిగారు. జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మందిరాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాని మోదీ ఇటీవలే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాము అరకు కాఫీని ప్రమోట్ చేస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి గంజాయిని ప్రమోట్ చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అరకులో రా కదలిరా సభలో పాల్గొన్న ఆయన జగన్ ఈ 5 ఏళ్లలో ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు. గిరిజనుల కోసం తాము తెచ్చిన 16 పథకాలను ఎందుకు రద్దు చేశారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాలకు అనుమతిచ్చి సహజ సంపదను దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. నేను అడుగుతున్నా, మనం అరకు కాఫీని ప్రమోట్ చేసి ఈరోజు వైసీపీ గవర్నమెంట్ గంజాయిని ప్రమోట్ చేస్తా ఉంది. నేను ఇక్కడే రైతాంగాన్ని తప్పు పట్టడం లేదు. ఎప్పుడైనా సరే రైతులకు పంటకు గిట్టుబాటు ధరిస్తే రైతులు ఏ పంట ఏమన్నా వేస్తారు. కానీ గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బందులు ఎక్కువ వచ్చి గిరిజనులు కొంతమంది పెడదారి పట్టే పరిస్థితి వచ్చింది. దీనివల్ల కూడా మీరు చూస్తే ఇక్కడుండే యువత నిర్వీర్యం అయిపోతారు. నేను చూసినప్పుడు ఎక్కడ చూసినా యువతే కనపడ్డారు నాకు. వీళ్ళు గాని ప్రోత్సహిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు వారికి సొంతం, అందులో మన యువతకే సొంతం. అది నా ఆలోచన.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రయాణించిన హెలికాప్టర్ అరకు వెళ్లకుండానే విశాఖపట్నం వచ్చింది. సాంకేతిక కారణాలతోనే ఈ పరిస్థితి నెలకొందని సమాచారం. దీంతో కొంతసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. తర్వాత మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతి లభించింది. విశాఖ నుంచి అరకు సభకు వెళ్తున్న చంద్రబాబు హెలికాప్టర్లో సమన్వయ లోపం తలెత్తింది. ఏటీసీతో పైలట్కు సమన్వయ లోపం ఏర్పడింది. నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరొక మార్గంలో ప్రయాణించిన హెలికాప్టర్ పైలట్ రాంగ్ రూట్లో వెళ్తున్నట్లు హెచ్చరించిన ఏటీసీ అధికారులు ఏటీసీ హెచ్చరికలతో హెలికాప్టర్ వెనుదిరిగింది. కొంత సమయం తర్వాత మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతి లభించింది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. గత 2 రోజుల క్రితం గుడివాడలో సభ జరగగా శనివారం అరకులో పార్లమెంటరీ నియోజకవర్గంలో సభను నిర్వహించారు. ఈ సభకు హాజరయ్యే క్రమంలో విశాఖ నుంచి అరకు బయలుదేరారు. ఈ క్రమంలోనే ఈ ఘటన తలెత్తింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రేపు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తా ఉన్నారు. మీరందరూ కూడా అఖండమైనటువంటి ఘన స్వాగతం పలకాలని. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడపకు బయలుదేరారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆమె వెళ్లారు. షర్మిల వెంట కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి ఉన్నారు. కడప విమానాశ్రయం వద్ద షర్మిలకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. కడప నుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ చేరుకుని తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిపోయాడని, జనాన్ని దోచుకుని హైదరాబాద్లో ఆస్తులు దాచుకున్నాడని మంత్రి రోజా విమర్శించారు. మళ్లీ ఆ దొంగలొస్తే ప్రజలకు విద్య, వైద్యం, కళాకారులకు అన్నం దొరకదన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి విషం చిమ్మిపోతున్నారని, నాన్ లోకల్ పొలిటీషియన్ల గురించి పట్టించుకోవద్దని మంత్రి రోజా అన్నారు. సాంస్కృతిక సంబరాలు అంటూ మనం ఒక నెల పాటు కార్యక్రమం చేసుకున్నాం. మీ అందరికీ గుర్తుంటుంది. దానికి అడ్వర్టైజ్ చేసినప్పుడే చెప్పాం, గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కళాకారుల డేటా తీసుకోకపోవటం వల్ల కళాకారులకు మనం గుర్తింపు కార్డు ఇవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి ఈ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక సంబరాలు జరపబోతున్నాం. దీంట్లో మీరందరూ కూడా నమోదు చేసుకోండి. అలాగే అక్కడ కళాకారులుగా వచ్చిన వాళ్ళు పోటీలో గెలిచి ప్రైజులు కూడా కొట్టుకోండి, విత్ క్యాష్ ప్రైజ్ అని కూడా చెప్పడం జరిగింది. సో మొదట తిరుపతిలో స్టార్ట్ చేసాం, తర్వాత గుంటూరు, తర్వాత రాజమండ్రి, తర్వాత వైజాగ్ 4 జోన్లో కాంపిటీషన్లు పెట్టి ఫైనల్స్ విజయవాడలో పెట్టడం జరిగింది. మీ అందరూ కూడా ఎంతో సంబరంగా జగనన్న ఆశీర్వాదంతో మీ కళని ఇక్కడ ప్రదర్శించి భావి తరాలకి మన కళా రూపాలని, మన జానపదాలని అన్నీ కూడా అందించే కార్యక్రమాన్ని చేపట్టడం మీ అందరికీ కూడా గుర్తుంది. సో ఈరోజు మేము ధైర్యంగా డేటా ఉంది కాబట్టి కార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఈరోజు ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. మా కల్చరల్ డిపార్ట్మెంటు, ముఖ్యంగా మల్లికార్జున్ గారు, ఆయన టీం ఎంతో సహకరించి ఈ కార్యక్రమం విజయవంతం అవటానికి పూర్తి సహకారం కూడా ఇవ్వటం జరిగింది. కళాకారుల్ని గుర్తించి ఎప్పుడైతే రోజా మేడం మనకి ఈ శాఖకి మంత్రిగా వచ్చినారో అప్పటి నుంచి కళాకారులు ఏ మూల ఉన్నా కానీ వాళ్ళ కళని, చిన్న కళల నుంచి పెద్ద కళ వరకు ప్రతి ఒక్క కళని ప్రోత్సహించి ఈరోజు వాళ్ళు వెన్నుదట్టి, ఆఫ్టర్ కరోనా తర్వాత కళాకారులు ఎంత దిగువకి వెళ్ళిపోయినారో, కళాకారుల్ని ఏ రకంగానూ గుర్తింపు లేకుండా ఉన్నారో మన రాష్ట్ర విభజన తర్వాత, అలాగే కరోనా ముప్పు తర్వాత ఎంత ఇబ్బందికరమైన వాతావరణంలోకి కళలన్నీ వెళ్ళినాయో మనందరికీ తెలుసు. అలాగే క్రీడలు కూడా పూర్తిగా కుంటుపడిపోయి ఉండటం జరిగింది. కానీ ఆమె మంత్రిగా ఏనాడైతే ఆమె ఛార్జ్ తీసుకున్నారో ఆ రోజు నుంచి కళాకారులను కానీ క్రీడాకారులను కానీ ప్రోత్సహిస్తూ
రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పర్యటించడమే కాకుండా ఎక్కడ ఏ కళ ఉంది అన్నది అక్కడికి వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళతో ఒక కార్యక్రమం చేసి ఈ కళాకారులందరినీ ఈరోజు గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కళాకారులకి గుర్తింపు కార్డు అన్నది ఇవ్వటం చాలా మంచి పరిణామము. ఏ ఒక్కడు కూడా కళాకారుడైతే ఊరికనే కాలేడు, అది దేవుడిచ్చిన వరం. కళతో మనం ఎన్ని చెయ్యొచ్చో. బిడ్డ పుట్టినప్పుడు మన కళాకారులే కావాలి, ఫంక్షన్ జరిగితే మన కళాకారులే కావాలి, రాజకీయాలు జరిగితే మన కళాకారులే కావాలి. చివరికి మనిషి చనిపోయినా కూడా ఆ డప్పు కళాకారుడే కావాలి. మనలో ఎంత గొప్పతనం ఉందో నిజంగా ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికే మన జగనన్న ఇంతమంది కళాకారులకు కూడా గొప్ప స్ఫూర్తిదాయకంగా లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్స్ కూడా ఎంతోమందికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క కళాకారుడికి గుర్తింపు కార్డు ఉండాలి అంటే ఖచ్చితంగా రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి వచ్చే రాయితీలన్నీ కూడా ఎలిజిబుల్ అయి ఉండాలి. కాబట్టి ఈరోజు ఇంత చక్కని కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కళాకారులకు ముఖ్యంగా ఈ కల్చరల్ విభాగం నుంచి మొట్టమొదటిసారిగా కళాకారులకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కళాకారుడికి గుర్తింపు కార్డు ఇవ్వాలనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి గారికి మనం అందరం థ్యాంక్స్ చెప్పుకుందామా? థ్యాంక్ యూ జగనన్న, థ్యాంక్ యూ జగనన్న, థ్యాంక్ యూ జగనన్న. అలాగే మన మంత్రివర్యులు రోజా గారికి కూడా, ఎందుకంటే రోజా గారు కూడా ఒక కళాకారినిగా జీవితాన్ని ప్రారంభించి ఎంతో ఎత్తుకెదిగి ఒక స్టార్ హీరోని అవ్వడం వల్లనే మన శాఖకు మంత్రి అవడం వల్లనే మనకు కళాకారులకు ఇంత మంచి జరిగింది. మన రోజా గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ రోజా గారు, థ్యాంక్ యూ రోజా గారు, థ్యాంక్ యూ రోజా గారు. అయోధ్య రామ మందిరం కోసం ప్రత్యేక తాళం సిద్ధమైంది. అలీగఢ్ తయారు చేసిన ఈ తాళం అయోధ్యకు చేరుకుంది. దీని బరువు సుమారు 400 కిలోలు ఉంటుందని తయారీదారులు వెల్లడించారు. కాగా తాళాన్ని ప్రత్యేక క్రేన్ ద్వారా ఆలయానికి తరలించారు. కాగా ఈ భారీ తాళాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాముడి ఫోటోలు ఉన్న 500 నోట్లను ప్రధాని రిలీజ్ చేయాలని, ఇది 100 కోట్ల హిందువుల డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు. పోలీసు కాల్పుల్లో మరణించిన కరసేవకులకు కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని యూపీ సీఎం యోగిని డిమాండ్ చేశారు. మధుర, కాశీల్లో ఆలయాల నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరని వెల్లడించారు. విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ శనివారం సందర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ స్మృతివనం నిర్మాణం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. విగ్రహ ఆవిష్కరణను జగన్ తన పార్టీ కార్యక్రమంగా మార్చేశారని ఆరోపించారు. రాష్ట్రపతి, గవర్నర్, ఇతర పార్టీల ముఖ్య నేతలను ఎందుకు ఆహ్వానించలేదన్నారు. పార్టీ జెండాలతో సభ నిర్వహించడం దుర్మార్గమని మండిపడ్డారు. అతిపెద్ద విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఇవాళ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేధావి. అదేవిధంగా దేశంలో ఉన్న అణగారిన వర్గాల ప్రజల తరఫున, మహిళల తరఫున, కోట్లాది మంది కష్టజీవుల తరఫున,
ఎన్నో పోరాటాలు చేయడమే కాకుండా అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి ఒక ధీరుడిగా నిలబడ్డ వ్యక్తి. అలాంటి మహనీయునికి వారి స్మృతికి ఘనంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అయితే బాధాకరం ఏమంటే ఇవాళ ఇంత పెద్ద ఈవెంట్కి కనీసం రాష్ట్రపతి గారిని పిలవలే, గవర్నర్ గారిని పిలవలే, రాజకీయ పార్టీలకు ఆహ్వానం లేదు, దళిత సంఘాల నాయకులకు ఆహ్వానం లేదు. అదేవిధంగా రాష్ట్రంలో పేరెన్నికగన్న దళిత మేధావులు ఉన్నారు. ఆ మేధావులను కూడా ఎవరిని ఆహ్వానించకపోవడం అత్యంత శోచనీయం. ఎందుకంటే ఒక పాక్షిక సంకుచిత రాజకీయ దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఒక పార్టీ ఈవెంట్గా మార్చి పార్టీ జెండాలు పెట్టి చేయడం మాత్రం అత్యంత శోచనీయము. అది పరోక్షంగా అంబేద్కర్ గారిని అవమానించడమే. ఎందుకంటే ఇవాళ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ అణగారిన వర్గాల ప్రజలు ఉన్నా వారందరూ కూడా అంబేద్కర్ గారిని ఇవాళ స్మరించుకుంటారు. ప్రత్యేక హోదా కోసం అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఉందని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. బీజేపీ విష కౌగిలి నుండి రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు బయటికి రావాలని కోరారు. ప్రత్యేక హోదా కోసం జనవరి 30న అమరవీరుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలను కలుపుకొని నిరాహార దీక్ష చేస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో నగరంలోని ఎంబీవీకే భవన్ నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు రాజకీయ పార్టీల నేతలు, మేధావులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న అన్ని రాజకీయ పక్షాలు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాయని పేర్కొన్నారు. ఈ విస్తృత స్థాయి చర్చల అనంతరం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. జనవరి 30 అమరవీరుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు కలుపుకొని నిరాహార దీక్ష చేస్తామని వెల్లడించారు. అనంతరం ఎంపీలకు వినతి పత్రాలు అందజేస్తామని చెప్పారు. జనవరి 7, 8, 9 తేదీల్లో ఢిల్లీలో తమ పోరాటం చేస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తామని స్పష్టం చేశారు. భావితరాలు పథకాల మోజులో నష్టపోతున్నారని, ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదాపై పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్రం మొదటి ముద్దాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం రెండో ముద్దాయి అని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ మోసాన్ని రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు గుర్తు ఉంచుకోవాలని కోరారు. పవన్ బీజేపీ విష కౌగిలి నుండి బయటికి రావాలని సూచించారు. మాజీ జేడీ జయభారత్ పార్టీ జాతీయ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని బీజేపీ ప్రభుత్వం మరిచిందని అన్నారు. అందరూ కలిసి ఉద్యమిస్తేనే మనం ప్రత్యేక హోదా సాధించగలమని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు వెళ్లి ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో తెలియజేస్తామని వివరించారు. కొంతమంది స్వార్థపరుల కారణంగా ప్రత్యేక హోదా రాలేదని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఒక్కో ఎంపీ ప్రత్యేక హోదా కోసం ఏం చేశారో చెప్పగలరా, స్టాంప్ పేపర్ మీద రాసి ఇవ్వగలరా అని ప్రశ్నించారు. తమకు మద్దతు పలికిన విద్యార్థి, కార్మిక, ఇతర సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా 26 జిల్లాల్లో కలిసి వచ్చే అన్ని సంఘాలు పక్షాలతో కలిసి నిరాహార దీక్ష ఆ రోజు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండవది, అందరు ఎంపీలకు లేఖలు రాయాలి. మొట్టమొదటిగా వారు స్పందించని పక్షంలో ప్రజాప్రతినిధులను నిలదీయాలి. ఎంత ఇబ్బంది అయినా వాళ్ళు దాడి చేసినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మొహమాటం లేదు. కేంద్రంలో మోడీ గారు, అమిత్ షా గారు లేదా వాళ్ళ కాళ్ళకి మొక్కే ఎంపీలు మాకు అవసరం లేదు. కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ మోసం చేస్తుంటే ఆ మోసానికి అనుగుణంగా ఇవాళ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళని కూడా నిలదీస్తాం. మెడలు వంచుతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మెడలు వంచేసిన వైనాన్ని ఖచ్చితంగా ఎండగడతాం. మీరు ఎన్ని కార్యక్రమాలు చేయండి, భావి తరాలు కూడా విజ్ఞప్తి చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు మోసపోతున్నారు. పథకాలు తప్పులేదు, కానీ మొత్తం అదే మాయగా చూసి మోసపోతున్నారు భావితరాలు, గుర్తుంచుకోండి అని చెప్తూ ఇవాళ అందరూ సజెషన్ చేశారు. మోసం చేస్తుంది వాళ్ళైతే కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయితే, రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రెండో ముద్దాయి. పార్లమెంటు సాక్షిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కూడా 10 సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటికీ కూడా ప్రత్యేక హోదా కావచ్చు, లేకుంటే విభజన హామీలు కావచ్చు, ఏవి కూడా నెరవేర్చని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. కాబట్టి మనం అందరం కలిసి ఉద్యమిస్తే తప్ప దీన్ని మనం సాధించుకోలేం. దానికోసం ఈరోజు ప్రత్యేక హోదా సాధన సమితి మరియు విభజన హామీల
పరిష్కారం కోసం ఈరోజు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న అనేక నిర్ణయాల గురించి ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ప్రతి జిల్లాకు వెళ్ళి అక్కడ ప్రత్యేక హోదా వస్తే మన రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడేది అన్న విషయాన్ని చాలామందికి తెలియజేయాలి. ఎందుకంటే చాలామంది ఈ ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అని ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇది ముగిసిన అధ్యాయం కాదు, కొంతమంది స్వార్థపరులు దీనికే ముగింపు పలికారు అని చెప్పి మనం ఎలాగైనా ఈ ఎన్నికల ముందే ఈ ప్రత్యేక హోదాను తీసుకురావాలి అన్న ఒక సంకల్పంతో ఈ సాధన సమితి బయలుదేరింది. అన్ని పార్టీలు కూడా ఇప్పటికైనా వాళ్ళ చేసిన తప్పులు గమనించి అందరం కలిసి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ఈ ప్రత్యేక హోదాను తీసుకుందాం, మరియు మన విభజన హామీలను కూడా మనం తీర్చుకుందామన్నది ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి అత్యంత కీలకమైంది ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి పక్షాన అధ్యక్షులుగా ఉన్నటువంటి చలసాని గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా టీంలో ఒకరుగా ఉన్నటువంటి బాధ్యత తీసుకున్న పివి లక్ష్మణ్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా టూర్ చేసే ఒక ప్లాను ఈ సందర్భంగా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర నిజమైన ప్రగతి ప్రత్యేక హోదాతోటి విభజన హామీల సాధనతోటి మాత్రమే సాధ్యపడుతుంది తప్ప ఇతరేతర బటన్ నొక్కే కార్యక్రమాలు, వరాలు ఇచ్చే కార్యక్రమాలు, రాష్ట్ర ఆదాయ వనరుల్ని వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టే కార్యక్రమాలు కాకుండా భావి తరాలకి ఒక గ్యారంటీ ఇవ్వాలి అంటే ఇవి సాధించాలి. 10 ఏళ్ల నుండి అన్యాయం చేసినటువంటి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు కోరుకోవటం సిగ్గుచేటు. ఇంతకంటే వంచన మరొకటి ఉండదు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలని కేంద్ర సర్కార్కి తాకట్టు పెట్టింది. అందుకే అటువంటి పార్టీలకి బుద్ధి చెప్పాలి. ఇంకొక వైపున గతంలో ధర్మదీక్షలు చేసి హోదా కోసం మాట్లాడినటువంటి తెలుగుదేశం, పాచిపోయిన లడ్డూలని విమర్శించిన పవన్ కళ్యాణ్ గారు, వారు ఇవాళ బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా జతగట్టడానికి ప్రయత్నం చేయటమే కాదు, మేము ఎన్నికల్లో పొత్తు లేకపోయినా ఎన్నికల అనంతరం మిమ్మల్నే బలపరుస్తామని సంకేతాలు ఇస్తున్నటువంటి పార్టీలు హోదానే కాదు, విభజన హామీలనే కాదు, కేంద్రంతో పోరాడేటువంటి కాకుండా ప్రజల ప్రయోజనాలు పణంగా పెడతా ఉన్నారు. అందుకే ఈ పార్టీలను కూడా నిలదీయాలి. అభివృద్ధికి ఆమడు దూరంలో ఆగవలసినటువంటి పరిస్థితి అయింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 14వ ఫైనాన్స్ కమిషన్ ఇవ్వద్దంది కాబట్టి మేము ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు అని చెప్పిన పచ్చి అబద్ధం ఆడినటువంటి ప్రధానమంత్రి మోడీ వాటికి కూడా లోగడ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకి ఇప్పటికీ కూడా ప్రత్యేక హోదా కొనసాగుద్దా ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. అట్లాగే వెనకబడిన ఉత్తరాంధ్ర నిత్య క్షామపీడిత ప్రాంతమైనటువంటి రాయలసీమకి ప్రత్యేక నిధులు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి ₹1 ఇవ్వకపోగా ఇవాళ గుజరాత్లో ధోలేరా సిటీలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రత్యేకంగా రాయితీలు ఇచ్చేసి అక్కడ అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎట్లా వస్తుంది? అసలు ప్రజలు చరమగీతం పాడాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి తరపున భవిష్యత్తు కార్యాచరణ ఏదైతే ప్రకటించిందో ఆ భవిష్యత్తు కార్యాచరణలో ప్రజలందరూ, ముఖ్యంగా విద్యార్థి యువజన కార్యకర్తలు, విద్యార్థి యువజనులు తమ భవిష్యత్తుని కాపాడుకోవటానికి, తమ జీవితం అంధకార బంధనం కాకుండా ఉండటానికి
రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకుపోవటానికి, రాష్ట్రాభివృద్ధి కోసం సాగేటువంటి భవిష్యత్తు దశలవారీ పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి తరపున విజ్ఞప్తి చేస్తూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె నిరవధిక నిరాహార దీక్షల వైపు మారింది. ఈ నెల 17 నుండి నిరవధిక నిరాహార దీక్షలకు దిగిన అంగన్వాడీలు తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరటం లేదని, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ అంగన్వాడీల కన్నా 1000 రూపాయల వేతనం అదనంగా పెంచమని కోరుతున్నామంటూ స్పష్టం చేశారు. విజయవాడ ధర్నా చౌక్లో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె నిరవధిక నిరాహార దీక్షలకు దిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వంతో తమ కోర్కెలు సాధనకై చర్చలు జరిపినా ఫలప్రదం కాలేదంటూ పేర్కొంటున్న అంగన్వాడీలు ఈ నెల 17వ తేదీ నుండి నిరవధిక నిరాహార దీక్షలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర నేత సుబ్బారావమ్మ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు అంగన్వాడీల వేతనం పెంపు ప్రధాన డిమాండ్గా గత నెల 12వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు దిగామని గుర్తు చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర మంత్రివర్గంతో పలుమార్లు చర్చలు జరిపినా ఆమోదం కాలేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న తమపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ అన్యాయపు అరెస్టులు, అక్రమాలకు అంగన్వాడీలు భయపడరని, తమ న్యాయమైన కోరికలను సాధించే వరకు రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అంగన్వాడీల సమ్మె 40వ రోజు చేరింది. 4 రోజుల నుంచి నిరవధిక దీక్షల్లో రాష్ట్ర ప్రధాన నాయకత్వం మొత్తం కూర్చున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదు. ఈరోజు దున్నపోతు మీద వర్షం పడినట్టుగా ఉంది. మేము మొదటి నుంచి అడుగుతుంది అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి అని. పెరుగుతున్న ధరలతోటి అంగన్వాడీలకు ఇస్తున్న 7,000 రూపాయల హెల్పరు, మినీ వర్కర్కి 11,500 రూపాయలు సరిపోవట్లేదు. దీనికి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమని అడుగుతున్నాం. ఇప్పటికీ 6 సార్లు చర్చలు జరిపారు. ఏమాత్రం వేతనాల విషయం పట్టించుకోలేదు. ఇప్పుడు పచ్చి అబద్ధాలు చెబుతూ 10 డిమాండ్లు పరిష్కారం చేసామంటున్నారు. 10 డిమాండ్లకు సంబంధించిన జీవోలు కూడా రాలేదు. కేవలం 4 జీవోలే వచ్చినాయి. నిన్న 125 అడుగుల విగ్రహాన్ని ప్రారంభించారు. దళితుల పక్షపాతి, సామాజిక పక్షపాతి, పేదల పెన్నిది అని చెప్పేసి డాబా గూదుకుంటున్నారు. ఇది 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం వల్లే ఈరోజు 40 రోజుల నుంచి అంగన్వాడీ మహిళలు 1,00,000 మంది వీధుల్లో ఉన్నారు. ఈరోజు 32 లక్షల మంది కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి వెంటనే అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలి అని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మేము 1 కోటి సంతకాలు సేకరిస్తున్నాం. 1 కోటి సంతకాలు తీసుకొని జగనన్నకు విన్నవిద్దామని పేరుతోటి 20వ తారీఖు దాకా పెద్ద ఎత్తున తాడేపల్లికి అంగన్వాడీలు అందరూ రావటం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. అంగన్వాడీలకు మద్దతు తెలిపిన సిపిఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో రాష్ట్ర అంగన్వాడీలకు తెలంగాణ అంగన్వాడీల కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానని హామీ ఇచ్చింది జగనేనని, ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే అంగన్వాడీల మీద ఎస్మా ప్రయోగించడం జగన్ వైఖరిని బట్టబయలు చేసినట్లు అయిందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి అంగన్వాడీల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీలు గత 40 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకి ముందు జగన్మోహన్ రెడ్డి గారిని 6 నెలల పాటు వాళ్ళ సమస్యల్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలని అమలు చేయమని కోరారు, పదే కోరారు. అంగన్వాడీ కార్యకర్తలు ఎక్కడ గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ తెలంగాణ కంటే 1000 రూపాయలు పెంచుతానని ఇచ్చిన హామీని అమలు చేయమని మాత్రమే కోరుతున్నారు. కోరుతుంటే దాన్ని ఇప్పటివరకు చేయకపోగా 1,06,000 మందిని తీసేస్తానని చెప్పారు. ఎస్మా చట్టం పెట్టారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక కార్మికవర్గం మీద, అత్యంత పేదల మీద ఎస్మా చట్టం పెట్టడం అంటేనే ముఖ్యమంత్రి గారి వైఖరి అంటే అర్థమైపోద్ది. నిన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆవిష్కరణ సందర్భంలో అయినా పేదలైన అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకి నేను చెప్పినట్టుగా వేతనాలు పెంచుతాను అని ప్రకటిస్తాడని చూసాం, కానీ ప్రకటించలే. కానీ ఆ సభలో మాట చెప్పాడు, నేను పేదల తరపున ధనికులతో యుద్ధం చేస్తున్నాను అని చెప్పాడు. అంగన్వాడీ కార్యకర్తలు పేదల ధనికుల చెప్పండి సీఎం గారని అడుగుతున్నాం. అంగన్వాడీ ఆయాలు పేదల ధనికుల ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు మీరు? 40 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తల ఆయాల మీద యుద్ధం చేస్తున్న మీరు
ధనికుల మీద యుద్ధం చేస్తానని చెప్తున్నారా? ఏ మాట ఇది? 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని చూసి దళితులు మురిసిపోవద్దని, వైసీపీ చేసిన మోసాలను మరచిపోవద్దని విజయవాడ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. దళితులకు రావాల్సిన అనేక పథకాలను సీఎం జగన్మోహన్ రెడ్డి నిలుపుదల చేశారని ఆరోపించారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెట్టి నగరంలో దశాబ్దాలుగా ఉంటున్న పేద, దళిత, ఇతర బలహీన వర్గాల కుటుంబాలని నగరానికి దూరంగా పంపిన దళిత ద్రోహి సీఎం జగన్మోహన్ రెడ్డి అని విమర్శలు చేశారు. దళితులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తమ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్తున్న సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మరో మోసానికి తెరతీశారని విజయవాడ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, బహుజనులపై దాడులు చేస్తూ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా దళితులపై మొసలు కన్నీరు కారుస్తున్నారని చెప్పారు. అంబేద్కర్ విదేశీ విద్య పేరును మార్చి జగన్ పేరు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. దళితులకు పథకాలు రద్దు చేసి వారికి 30,000 కోట్లు కేటాయించకుండా మెండి చెయ్యి చూపారని మండిపడ్డారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెట్టి నగరంలో దశాబ్దాలుగా ఉంటున్న పేద, దళిత, ఇతర బలహీన వర్గాల కుటుంబాలని నగరానికి దూరంగా పంపిన దళిత ద్రోహి సీఎం జగన్మోహన్ రెడ్డి అని విమర్శలు చేశారు. ప్రతి దినం సామాజిక మోసానికి పాల్పడేది వైకాపా ప్రభుత్వం కాదా అని నిలదీశారు. విజయవాడ నగరంలో ఒక్కరంటే ఒక్కరికి, ఎస్సీ, ఎస్టీ, దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి ఒక్కటంటే ఒక్క ఉన్నత నామినేటెడ్ పదవిని ఇచ్చారా? దమ్ముంటే నా సవాల్ స్వీకరించాలి. ఒక్కటంటే ఒక్కటి ఎస్సీ, ఎస్టీ, దళిత వర్గాలకు చెందిన వ్యక్తులకి ఒక్కటంటే ఒక్కటి ఉన్నతమైన నామినేటెడ్ పదవి ఇచ్చారా? అంబేద్కర్ గారి సాక్షిగా సవాల్ ఇస్తుతా ఉన్నా, నా సవాల్ స్వీకరించాలి. జగన్మోహన్ రెడ్డి గారైనా, వైసీపీ నాయకులైనా. లేకపోతే మరొక సవాల్, ఎన్టీఆర్ జిల్లాలోనే ఒక్క నందిగాంలో కుటుంబానికి ఇచ్చి చెప్పొద్దు మీరు. ఎన్టీఆర్ జిల్లాలోనే ఒక్కరంటే ఒక్కరికి ఉన్నతమైనటువంటి నామినేటెడ్ పదవి ఎస్సీ, ఎస్టీలకి, దళిత వర్గానికి ఎవరికైనా ఇచ్చారని సవాల్ ఇస్తున్నాను. చెప్పండి, దమ్ముంటే మీరు, దమ్ముంటే చెప్పండి. ఎంతసేపు దళిత వర్గాన్ని మాయమాటలు చెప్పి మోసం చేస్తూ రాజకీయంగా ఓటు బ్యాంక్గా వాడుకోవాలని చూస్తూ వాళ్ళని శాశ్వతంగా వైసీపీ జెండా మోసే బానిసలుగా తయారు చేయాలని నీ కుటిల ప్రయత్నాల్ని ఎస్సీ, ఎస్టీలు, దళితులు గ్రహించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని విధాలుగా నాశనమైందని టీడీపీ నేత సాదరబోయిన ఏడుకొండలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్ టౌన్ బుద్ధా వెంకన్న కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి చిరునామాగా ఉన్న రాష్ట్రాన్ని నాశనం చేసిన ఘనత వైసీపీ పార్టీకే దక్కుతుందని తెలిపారు. నేను ఉన్నాను, నేను విన్నాను అన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా రాష్ట్రాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. వాళ్ళ రాష్ట్రంలో విద్యుత్ శక్తి మీద అనేక సార్లు, దాదాపు 9 సార్లు ఇప్పుడు విద్యుత్ శక్తి రేట్లు పెంచడం చేసినది జరిగింది. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి అత్యధిక ధరలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో డీజిల్, పెట్రోల్ రేట్లు ఉన్నాయని చెప్పానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందని చెప్పినట్టు ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అట్లానే కాదు, నాడు ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పిన అధికారంలోకి వచ్చి ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా మోసం చేసినటువంటి ఘనత ఇవాళ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటూ, అదే రకంగా ఇవాళ ఈ రాష్ట్రంలో కనుక పరిస్థితి కనుక చూసుకుంటే ఓ పక్కన ఆశా వర్కర్లు, ఓ పక్కన అంగన్వాడీలు, ఓ పక్కన మున్సిపాలిటీలు, ఓ పక్కన టీచర్లు, వీళ్ళందరూ కూడా తమ హక్కుల సాధన కోసంగాను, తమ యొక్క మనుగడ కోసంగాను ఇవాళ సమ్మెబాట పట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు కూడా సక్రమంగా లేరు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ అనేక రకాల బాధలు అనుభవిస్తూ ఇవాళ రకరకాల వేదనలకు గురవుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం గమనిస్తున్నాం. మహాసభలను చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కనిగిరి మహాసభను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు తిరిగినాయి. అదేవిధంగా కృష్ణా జిల్లాలో తిరువూరులో జరిగినటువంటి మహాసభను చూసి తల తిరిగింది వాళ్ళకి. అలాగే నిన్న జరిగినటువంటి
గుడివాడ మహాసభను చూసి వాళ్ళందరికీ గుండెలో రైలు పరిగెత్తినాయి. నిన్న నెల్లూరు జిల్లాలో వెంకటగిరిలో జరిగేటువంటి మహాసభలో చూసిన అశేష జనసందోహాన్ని చూసి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, వాళ్ళ నాయకులకు కూడా వెన్నులో వణుకు ప్రారంభమైంది. అంటే యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు నేను పోటీ చేయనంటున్నారు, ఎమ్మెల్యేలు నేను పోటీ చేయనంటున్నారు. 175 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి, అదేవిధంగా ఎంపీలు అభ్యర్థులు దొరకని పరిస్థితి. ఈ రకంగా ప్రజలు ఏమంటున్నారంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో వార్ వన్ సైడ్ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అద్భుతమైన విజయం సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పి అని అందరూ కూడా భావిస్తున్నారు అన్నమాట. అయోధ్య శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఈ నెల 22న జరగనుండటంతో దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించగా పలు చోట్ల విద్యార్థులతో శ్రీరాముడి పాటలకు నృత్యాలు చేయిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్పూర్లోని ఓ పాఠశాలలో విద్యార్థులంతా జై శ్రీరామ్ పాటకు డాన్స్ చేశారు. వందలాది మంది విద్యార్థులు భక్తి గీతాలకు డాన్స్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. సాంప్రదాయ రుచికరమైన భోజనానికి ఎంతో పేరుగాంచిన రామస్వామి మిలిటరీ హోటల్ను భోజన ప్రియులు ఎంతగానో ఆదరిస్తున్నారని ప్రముఖ సినీ హీరోలు మంచు మనోజ్, నవదీప్ తెలిపారు. పాతకాలం నాటి రుచికరమైన నాన్ వెజ్ వంటకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రామస్వామి మిలిటరీ హోటల్ అని తెలిపారు. ప్రజలందరూ ఇక్కడ లభించే రుచికరమైన వంటకాలను తిని ఆస్వాదించాలని వారు కోరారు. విజయవాడ గొల్లపూడి వన్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన రామస్వామి మిలిటరీ హోటల్ను ప్రముఖ తెలుగు చిత్ర హీరోలు మంచు మనోజ్, నవదీప్, హోటల్ యాజమాన్యం సభ్యులు కార్తీక్, వికాస్, చందన, రాకేష్తో కలిసి లాంఛనంగా పూజా కార్యక్రమాలు చేసి ప్రారంభించారు. హోటల్ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచు మనోజ్, నవదీప్ మాట్లాడుతూ కుటుంబ తరహా భోజనంకు ఎంతో పేరుగాంచిన రామస్వామి మిలిటరీ హోటల్లో రుచికరమైన ఆహారం లభిస్తుందని చెప్పారు. ఇప్పటికీ విజయవాడ నగరంలో గత 3 సంవత్సరాల నుండి కస్టమర్లు ఎంతగానో దీన్ని ఆదరిస్తున్నారని చెప్పారు. 4 మిత్రులు కలిసి మిలిటరీ భోజనం హోటల్ను ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమని అన్నారు. ఇంటి తరహా వంటకాలు రామస్వామి మిలిటరీ హోటల్లో అద్భుతంగా ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన మహేష్ హోటల్ నిర్వాహకులతో కలిసి ఇక్కడ లభించే వంటకాల గురించి వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఉత్సాహపరిచాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొరివి చైతన్య, పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మిలిటరీ హోటల్ నిర్వాహకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాకు విజయవాడకు రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నా మిత్రుడు రాకేష్ రెస్టారెంట్ ఓపెనింగ్కి రావడం, రామస్వామి మిలిటరీ హోటల్ అండ్ దాదాపు 1920s నుంచి 2020 నుంచి దే బీన్ ఒక ఇంట్లో స్టార్ట్ చేసి అండ్ ఇట్స్ ఫ్యామిలీ ఓన్ రెస్టారెంట్ అండ్ ప్రతి ఒక్క డిష్ ఇట్స్ లైక్ మన ఇంట్లో తిన్నట్టుగా అండ్ ఇట్స్ లైక్ స్పెషల్ క్యారింగ్తో చేస్తున్నారు ఇక్కడ అండ్ వెజ్ మీల్స్ అండ్ నాన్ వెజ్ మీల్స్ చేస్తున్నారు. అండ్ రాకేష్ గురించి చెప్పాలంటే అన్ని చెప్పలేదు, ఇప్పుడే షర్ట్ మార్చుకున్నాడు. అది కాకపోతే చాలా పద్ధతిగా నా గొప్ప మిత్రుడు లాస్ ఏంజల్స్లో ఆయన అక్కడ ఉంటున్నారు అండ్ అక్కడ 4 years బ్యాక్ ఆయన రెస్టారెంట్స్ అక్కడ ఓపెన్ చేసినప్పుడు నేను అక్కడ ఉండడం జరిగింది అండ్ ఆ ఓపెనింగ్ కూడా వెళ్ళడం జరిగింది. అండ్ ఈరోజు ఒక రెస్టారెంట్తో మొదలుపెట్టి దాదాపు ఒక 6 రెస్టారెంట్ వరకు మొదలుపెట్టారు అండ్ ఇప్పుడు విజయవాడలో కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. అండ్ విషింగ్ హిమ్ ఆల్ ది బెస్ట్, మీకు మీ పార్ట్నర్స్కి ప్రతి ఒక్కరికి అండ్ గొప్ప విజయం అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్.
చాలా రోజుల తర్వాత మళ్ళీ విజయవాడ వచ్చాను. నా చిన్నప్పుడంతా ఇక్కడ మామిడికాయల కోసం తెగ వచ్చేవాళ్ళం. సో విజయవాడకి మాకు ఫుడ్కి ఉన్న సంబంధం చాలా చాలా ఎక్కువ ఉండేది. సో ఈరోజు మా ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ రామస్వామి హోటల్ ఇది ఈరోజు ఇనాగ్రేషన్కి వచ్చాం. అండ్ నేను ఆల్రెడీ ఇంత మునుపు వీళ్ళ ఫుడ్ తిన్నాను. సో ఇట్స్ వెరీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా అంటే మన ఇంట్లో వంట తిన్నట్టు ఉంటుంది. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. సో ఆల్రెడీ ఒక చాలా సక్సెస్ఫుల్ బ్రాంచ్ని వీళ్ళు ఇంకా పెద్దది చేసి 150 సీటర్ చేసి చాలా పెద్దది చేశారు. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడ లభించేటువంటి ఫుడ్ మొత్తం కూడా చాలా క్వాలిటీతో ఉండాలని, అందరికీ అందుబాటు ధరల్లో అందించాలని, మరి నలుగురు యువకులు పెట్టినటువంటి ఈ హోటల్ రామస్వామి హోటల్ ఇంటిని మరిపించేలాగా వంటలు తయారు చేసి బాగా ప్రజల్ని ఆకట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది రెండో బ్రాంచ్, అదే రెండో గురునానక్ కాలనీలో ఉంది కదా అక్కడ. మరి గురునానక్ కాలనీలో ఇప్పటికీ ఒక బ్రాంచ్ ప్రజల మన్ననలు పొందింది. మరి అక్కడ జరిగేటువంటి ఒక వ్యాపార ప్రోత్సాహంతోనే ఈరోజున గొల్లపూడి సెంటర్లో మరో బ్రాంచ్ను కూడా ప్రారంభించారు. వీరు మరింత ఈ రంగంలో రాణించి రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా బ్రాంచ్లు ఓపెన్ చేయడంతో పాటుగా ఒక పక్క వ్యాపారం, మరొక పక్క ఉపాధి కల్పించేలాగా, వ్యాపారాల్లో మంచి లాభాలు సంపాదించేలాగా భగవంతుడు ఆశీస్సు, అదేవిధంగా ప్రజల మద్దతు ఉండాలని, అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు వీరి మీద సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ రామస్వామి హోటల్ యాజమాన్యాన్ని మొత్తానికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను మా తమ్ముడు మోసిస్ రాకేష్ అని చెప్పి యూఎస్లో ఉంటారు, ఆయన వికాస్, మేమందరం కలిసి రామస్వామి మిలిటరీ హోటల్ స్టార్ట్ చేసామండి. ఇది మాది సెకండ్ బ్రాంచ్ అండి. ఒక ఫస్ట్ బ్రాంచ్ మాది గురునానక్ కాలనీలో ఉంది, ఇది సెకండ్ బ్రాంచ్. ఇదంతా మేము చాలా ఇంటీరియర్స్ కానీ ఇదంతా కూడా చాలా నీట్గా చేసామండి. దీంట్లో మీకు ఇంటి ఫుడ్, ఇంటి టేస్ట్ కావాలి అంటే మా దగ్గరికి వస్తే మీకు నాన్ వెజ్ మీల్స్, వెజ్ మీల్స్, నాన్ వెజ్ కర్రీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. మీకు పాతకాలంలో దొరికే ట్రెడిషనల్ ఫుడ్ అంతా కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. నాటుకోడి పులుసు, రాగి సంగటి, బొమ్మిడాయిలు, పీతలు, ఇలాగా. ఆదివారం పూటేమో బిర్యానీ సర్వ్ చేస్తామండి, మటన్ బిర్యానీ సర్వ్ చేస్తాం. అది మా స్పెషల్ అండి. ఓన్లీ ఆదివారం ఒక్కరోజే ఉంటుంది, అది కూడా 12 కల్లా అయిపోతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తమిళనాడులో రెండో రోజు కొనసాగిన మోదీ పర్యటన, తిరునల్వేలి రోడ్ షోకు ప్రజల నుండి అపూర్వ స్పందన, శ్రీరంగ రంగనాథ స్వామిని దర్శించుకున్న మోదీ. చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణంలో కలకలం, ఏటీసీ హెచ్చరికలతో గమ్యస్థానం చేరుకున్న చంద్రబాబు. అరకు బహిరంగ సభలో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం, తమ ప్రభుత్వం అరకును కాఫీకి ప్రమోట్ చేస్తే ఈ ప్రభుత్వం గంజాయి సాగుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చిందంటూ ధ్వజం. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారుల గుర్తింపు కార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి రోజా, గత ప్రభుత్వం కళాకారులను దగా చేస్తే జగన్ అండగా నిలబడ్డారని ధీమా వ్యక్తం. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, హాజరైన పలు పార్టీల నేతలు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు. బీజేపీ విషకౌగిలి నుండి రాజకీయ పార్టీలు బయటపడి ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని పిలుపు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.